మాజీ జాయింట్ డైరెక్టర్ జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారంలోనూ ప్రత్యేకించి ఎన్నికలు అవ్వగానే లేదా ఎన్నికలు జరగడానికి కొంచెం ముందు ఒక కొత్త పంచాయతీ. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే. నమస్తే వికే గారు. రామ్మోహన్ రెడ్డి గారు, మీది చాలా పెద్ద పార్టీ, 125 సంవత్సరాల పైబడి అనుభవం ఉన్న పార్టీ. ఈ ఈవీఎంలను ఇండియాకి తీసుకొచ్చిందే మీ పార్టీ. మోడీ గారు రావడానికి ముందు 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన పార్టీ. అంటే రీసెంట్ పాస్ట్ గురించి చెప్తున్నాను నేను. మన్మోహన్ సింగ్ గారు లాంటి అత్యంత విద్యావంతుడు, ఆర్థికవేత్త ఏలిన యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాలు. వద్దనుకుంటే అప్పుడే తీసేయచ్చు. ఆయనకంటే మేధావి ఆయనకంటే మేధావి ఎవరు లేరు నాకు తెలిసి. దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటిది అప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ఎందుకు 100 నియోజకవర్గాల్లో స్కామ్ జరిగింది, ఓటు స్కామ్ జరిగింది, లేకపోతే ఆటం బాంబు పేలుస్తా, ఇవన్నీ కొంత బేస్లెస్ అలిగేషన్స్. ఇవి కాదా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా నిజంగానే? అంటే ఆధారాలు లేకుండా ఊరికేనే మాట్లాడితే ప్రజలు కూడా మెచ్చరు కదా వికే గారు. ఏమో చెప్పలేము. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, పోయిన లోక్సభ ఎన్నికలైనా, మన మహారాష్ట్ర ఎన్నికలైనా, లేకపోతే ఇప్పుడు బీహార్ లో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉంటాయో, అంతకంటే ముందు ఈ రోజు మన పార్లమెంట్ లో కూడా చర్చ దేని మీద మనం చేసుకుంటున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాని గురించి మనం చేసుకుంటా ఉన్నాం. ఒక బీహార్ దగ్గర మనము జస్ట్ ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే, ఎన్నికల కమిషన్ ఏమని చెప్తుంది అని అంటే 65 లక్షల మంది ఓటర్లను తీసేసారు. ఈ 6 నెలల్లో 65 లక్షల మంది ఓటర్లను తీసేసారు. దేనికోసం తీసేసిర్రు? తీసేసిర్రు అంటే చనిపోయినరు, మైగ్రేట్ అయినరు, లేకపోతే తెలుస్తలేదు. వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు చెప్తున్నాను నేను. సో ఫైనల్ ఓటర్ లిస్ట్ కాడికి వచ్చేసరికి ఒకవేళ చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే, సపోజ్ ఒక 22 లక్షల మంది చచ్చిపోయారు అని చెప్తూ, చచ్చిపోతే లేకపోతే ఇంకొక దానికి ఎఫెక్టెడ్ పర్సన్ ఇంకొకరు ఉంటే వాళ్ళకి ఒక నోటీస్ పంపించేటటువంటి ఒక సిస్టమ్ ఉంది, ఆ ఉంటున్నటువంటి అడ్రస్ దానికి సంబంధించి. కానీ ఇవన్నీ ఫాలో అయినరా? కేవలం ఈ 6 నెలల్లోనే ఇది తీసుకోవాల్సినటువంటి నిర్ణయం వచ్చింది. ఇంతమంది మాస్ గా డిలీట్ చేస్తున్నటువంటి సిస్టము. అండ్ అడిషన్ కూడా చెప్తున్నా నేను, ఇప్పుడు రిమూవల్ చెప్పిన అడిషన్ సంగతి రీసెంట్ గా ఒకటి బాగా వైరల్ అయినటువంటి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు ఒక ఓటర్ ఎన్రోల్మెంట్ కి సంబంధించిన దాని దగ్గరికి పోయినప్పుడు ఒక ఆఫీసరు ఒక పెద్ద కట్ట పెట్టుకొని జస్ట్ ప్లెయిన్ ఫామ్స్ సార్, జస్ట్ ప్లెయిన్ ఫామ్స్, దానికి అటాచ్డ్ ఆధార్ కార్డు లేదు, దానికి అటాచ్డ్ ఒక అడ్రస్ ప్రూఫ్ లేదు, ఇంకోటి ఏం లేదు. పేరు అడ్రస్ పెడితే వీళ్ళకి ఓటర్ ఐడి నమోదు, దాని గురించి అధికారులు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి దాన్ని మరి ఎక్స్పోజ్ చేసినటువంటివి. 1 కాదు 2 కాదు, అనేక కారణాలతోటి. మీరు ఈవీఎంలు అన్నారా, మేము మాట్లాడుతుంది ఈవీఎంల సంగతి కాదు, ఓటర్ ఎన్రోల్మెంట్స్ గురించి, ఓటర్ డిలీషన్స్ గురించి. మాస్ ఎన్రోల్మెంట్స్, మాస్ డిలీషన్స్. అసలు ఎక్కడ అడ్రస్ ప్రూఫ్ లేనటువంటి వాళ్ళని యాడ్ చేసే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఉన్నాం బాబు అని చెప్పి మొత్తుకుంటున్నా కూడా మీరు డిలీట్ అయిపోయిందని చెప్పేటటువంటి పరిస్థితి దాకా కూడా ఒక ట్రాన్స్పరెన్సీ లేనటువంటి దానికి ఎన్నికల కమిషన్ ఇండివిజువల్స్ పోతే థిక్ స్కిన్ కావాల్సినటువంటి అవసరం ఏముందో మీరు చెప్పాలి. వై దర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ అంటున్నాను నేను. పటాభి గారు అన్నట్టు ఈవీఎంలు ఎప్పుడు వచ్చినాయి, లేకపోతే ఈవీఎంలలో నేను కూడా చెక్ చేసిన కాబట్టి ఈవీఎంలు అన్ని సవ్యంగా ఉన్నాయంటే సేమ్ ఈక్వేషన్ వాళ్ళకు కూడా అప్లికబుల్. ఈ రోజు గెలిచిరు కాబట్టి అన్ని బాగానే ఉన్నాయని పటాభి గారు అంటారు, మేము కూడా గెలిచినాం కాబట్టి ఈవీఎంలో పెద్ద పంచాయతీ ఉండకపోవచ్చు, కానీ ఇంకోటి ఏదైనా పంచాయతీ ఉంటుండొచ్చు, నేను కూడా అంటుండొచ్చు. కానీ మేము ఇంకో రాష్ట్రాలలో ఓడిపోయినప్పుడు అక్కడ ఖచ్చితంగా జరిగిందని మీరు అంటుండొచ్చు. కానీ ఓవరాల్ గా దేశవ్యాప్తంగా మనం గిట్ట తీసుకుంటున్నప్పుడు ఎన్నికల కమిషన్ అనేటటువంటిది స్వతంత్రంగా స్వేచ్ఛగా ప్రజలకి పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి తీరు ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేనటువంటి దాన్ని పార్లమెంట్ లో సెషన్స్ పెట్టి మనం అడిగి ఈరోజు చర్చ చేస్తా ఉన్నాము. ఎందుకు అనంటే, మహారాష్ట్ర అయినా కర్ణాటక అయినా, ఇప్పుడు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారు ఆటం బాంబులు పేలుతాయనంటే దానికి ఏదో మనము మీమ్స్ చేసుకొని పోల్చినటువంటిది ఏం కాదు. ఎందుకంటే నష్టపోయింది జనాలు, కోల్పోయింది ప్రజలు వారి యొక్క హక్కులు, ప్రజలు వేసుకున్నటువంటి ఓటు కాకుండా ఇతర వాళ్ళు వచ్చినటువంటి తీర్లు. ఏదేమున్నా సార్, మేము వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, లేకపోతే ఇంకే పార్టీ, టీడీపీ ఉన్నా, ఇంకే పార్టీ ఉన్నా, పారదర్శకంగా ఎన్నికలని జరిపించాల్సినటువంటి బాధ్యత ఉన్న ఎన్నికల కమిషను వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా పప్పెట్స్ లెక్క వ్యవహరిస్తున్నటువంటి తీరుని మేము ఖండిస్తున్నాము. వాళ్ళు చేసినటువంటి తప్పులను మేము ఎక్స్పోజ్ చేస్తా ఉన్నాం. ఇట్లా తప్పేముందో మాకైతే అర్థమైతే లేదు. తప్పు ఉందని ఎవరు అంటున్నారు? తప్పు ఉందని కాదు,
కానీ ప్రతి సందర్భంలోనూ నేను మీ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా ఓడిపోయి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. డెఫినెట్గా ఒక విషయంలో మాత్రం అంగీకరించవచ్చు, అక్కడక్కడ కొంతమంది ఓటు కోల్పోతూ ఉంటారు, వాళ్ళ పేరు డిలీట్ అవుతాం, లిస్టులో ఉండదు, లేని వాళ్ళ పేర్లు కొన్ని ఉంటాయి, ఉన్న వాళ్ళ పేర్లు కొన్ని ఉండవు, లేకపోతే బూతులు మారిపోతూ ఉంటాయి. ఇది ప్రతి ఎన్నికల క్రతువప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నదే, ఇదేం కొత్త కాదు. కానీ ఏదో పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో జరిగిపోయింది అనే ఒక దాన్ని ఒక పెద్ద బూచిగా చూపిస్తున్నారు. లక్ష్మణ్ గారు నిజంగా అలా జరిగింది అనుకోవచ్చు. ఒక్క నిమిషం రాము, మళ్ళీ వస్తాను రాము. లక్ష్మణ్ గారు నిజంగా అన్ని లక్షల మంది పేర్లు నిర్దాక్షిణ్యంగా తీసేసి ఎవరెవరినో తీసుకొచ్చి చేసి అంత బ్లేటెంట్గా బాహాటంగా జరుగుతుందా? అంటే ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటున్నది ఏంటంటే మహారాష్ట్రలో సుమారుగా ఒక 10 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 1 కోటి ఓటర్స్ ని అసెంబ్లీ పార్లమెంట్ ఈ మధ్యలోనే సుమారుగా 50 లక్షల మంది ఓటర్లను ఎక్స్ట్రాగా యాడ్ చేశారన్నది వారి ప్రధానమైన వాదన. అంటే షిరిడి అనే ఒక కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే ఒక బిల్డింగ్ లోనే చాలా మ్యానిపులేషన్స్ జరిగాయని వాళ్ళు చెప్పారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వారు మాట్లాడినట్టు ప్రధానంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నది ఓటర్ లిస్ట్ మ్యానిపులేషన్, ఓటర్ లిస్ట్ లో ఇన్క్లూజన్, లిస్ట్ లో ఎక్స్క్లూషన్, దీని గురించి ఆయన ప్రధానంగా మాట్లాడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఆయన నిజంగా ప్రూఫ్ ఏదో ఉందో దాన్ని బయటికి తీయాలి. ఖచ్చితంగా ఏదైతే ఆటం బాంబ్ ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని నిజంగా బయటికి తీసుకొస్తే తెలుస్తుంది యాక్చువల్గా ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు చూస్తే అసెంబ్లీ ఎలక్షన్ లో 2019 అనుకుంటాను తెలంగాణలో సుమారుగా 25 లక్షల ఓటర్లని 7C ఫార్మ్స్ యూజ్ చేసి వాళ్ళ లిస్ట్ నుంచి 2014లో సుమారుగా 25 లక్షల మంది ఓటర్స్. ఆ తర్వాత ఒక వ్యక్తి కూర్చొని మొత్తం సిస్టంలో IP మ్యానిపులేట్ చేసి 25 లక్షల ఓటర్లను తీసేసి తర్వాత